ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ ఉమెన్. ప్రభుని వెంబడించుకోరుతున్న నీకు, నీ జీవితానికి ప్రభు ఏర్పాటు చేసిన రెస్పాన్సిబిలిటీ ఏంటో చూద్దాం. మొదటిగా రాసుకునండి, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్. దేవుని కుమార్తె, దేవుని దాసురాలు, వారికి ఉండేటువంటి గుణాలలో మొదటిది ఫెయిత్ఫుల్నెస్. హీబ్రూస్ చాప్టర్ 10:25, ఫిలిపియన్స్ 3:17, 1 Timothy chapter 2:9, Matthew chapter 6:33, Galatians 2:20. ఈ వచనాల్లో ఆ ఫెయిత్ఫుల్నెస్ గురించి మాట్లాడతాడు. విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలి. ఘనురాలైన స్త్రీ ఎలీషాను తన ఇంటికి రమ్మని, దైవజనుడా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని కోరుకుంది. ఆ గ్రామంలో చాలామంది ధనవంతులైన స్త్రీలు, పురుషులు ఉన్నారు, కానీ దేవుని సేవకుడిని, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క మార్గమును సన్మానించి గౌరవించి దేవుని ఘనపరిచింది ఆ స్త్రీ. కాబట్టి ఆమె బైబిల్లో రాయబడింది ఘనురాలు. ఎలా ఈమెకు ఘనత వచ్చింది అంటే, అందరు స్త్రీలు వంటిదే స్త్రీ ఆమె కూడా, కానీ ఆమె దేవుని విషయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. షీ గివ్ ప్రయారిటీ ఫర్ గాడ్స్ వర్క్. వాళ్ళ భర్తతో కూడా చెప్పింది, కన్విన్స్ చేసింది, వీ షుడ్ హానర్ గాడ్. మన దేవుని గనపరచాలి, మన ఇంటిలో దేవుని గనపరచాలి, మన కుటుంబంలో దేవుని గనపరచాలి. అప్పుడు ఆయన అనుంటాడు, మనకు పిల్లలు లేరుగా, దేవుడు మనకు బిడ్డలు ఇవ్వలేదు, కానీ బిడ్డలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి దాసులుగా మనం జీవించాలి, దేవుని ఘనపరిచేవారిగా ఉండాలని తన భర్తను కూడా నిరుత్సాహపడకుండా, మరి అతను నాకు పిల్లలు లేరే, నాకు సంతానం లేదే, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు ఉండరు భూమి మీద అని బాధపడుతున్న అతనితో చెప్పింది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మనకు పిల్లలున్నా దేవునికి స్తోత్రం, పిల్లలు లేకపోయినా దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పంపించాడు, మనం ఎలా ఉండాలని నిర్ణయిస్తే అలాగే ఉందాం, దీని గురించి మనకు విచారం ఏమీ లేదని దేవుని స్తుతిస్తూ భర్తను దేవుని మార్గంలో నడిపిస్తున్న స్త్రీ. ఆమెకున్న ఫెయిత్ఫుల్నెస్ దేవుని ఘనపరిచేదిగా, దేవుని సేవను ఘనపరిచేదిగా, దైవజనుని గనపరిచేదిగా కనిపిస్తుంది. బైబిల్లో కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. రూత్, ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆమె భర్త చనిపోయిన అత్త దగ్గరికి వెళ్ళి అంటుంది, అమ్మా నా భర్త చనిపోయాడు అన్నప్పుడు అత్త చెప్పింది, అమ్మా నువ్వు వయసులో ఉన్నావు, చిన్నదానవు, నా కుమారుడు చనిపోయాడు కాబట్టి. ఇద్దరు కొడుకులు చనిపోయారు నయోమికి, భర్త కూడా చనిపోయాడు. అసలు వీళ్ళు బయలుదేరి అక్కడికి ఎందుకు వచ్చారంటే, వ్యాపారం చేసుకుందామని వచ్చింది. మోయాబీ ప్రాంతానికి వ్యాపారం చేసుకున్నట్టుకు బయలుదేరి వెళ్ళింది. యెరూషలేములో ఉండాల్సిన ఆవిడ, దేవుని భక్తుల మధ్యలో ఉండవలసిన ఆవిడ, ప్రార్థనా పరుల మధ్యలో ఉండాల్సిన సహవాసాన్ని విడిచిపెట్టి దూరముగా పోయి వ్యాపారం చేసుకుని బాగా లాభం గడించి అభివృద్ధి పొంది వద్దామని భర్తను, పిల్లలను రెడీ చేసి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మగ పిల్లలిద్దరికీ పెళ్ళిడు వచ్చింది కాబట్టి వారికి వివాహ సంబంధాలు ఏర్పాటు చేయబడ్డాయి. వివాహ సంబంధాలు చూస్తే ఎవరు ఇజ్రాయేలీలు అక్కడ లేరు, యూదులు, భక్తి కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉన్నవారు. కానీ ఉన్నవారిలోనే ఆమె చూసింది ఒక ఇద్దరు కుమార్తెల్ని, మోయాబీరాలు వారు. అందులో ఒక కుమార్తె పెద్ద కుమారుడికి, రెండవ కుమార్తె చిన్న కుమారుడికి చేసింది, వివాహములు చేసింది. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఇంటికి వచ్చారు, కానీ వ్యాపారం అయితే చేస్తున్నారు, డబ్బు అయితే వస్తుంది, కానీ ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, దేవుని సమాధానం లేదు, దేవునితో సహవాసం పోయింది, దేవుని ప్రజలతో ఉన్న సహవాసం పోయింది, ఆరాధించే అవకాశాలు కోల్పోయింది. యెరూషలేములో అయితే ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ఎందులోనూ పాల్గొనే అవకాశం లేదు. మోయాబీ ప్రాంతం వారికి ఆ అలవాట్లు లేవు. సో దేవునికి, దేవుని వాక్యమునకు దూరమై వ్యాపారం అయితే చేయగలిగింది, డబ్బు అయితే సంపాదించగలిగింది. కొద్ది రోజులకి భర్త చనిపోయాడు. అయ్యో నేను విధవరాలను అయిపోయానే అని అప్పటికైనా వెంటనే యూటర్న్ తీసుకొని ఇద్దరు కుమారులు, కోడళ్ళు తీసుకొని త్వరగా దేవుని సన్నిధికి రావాల్సింది. కానీ ఆలస్యం చేసి డబ్బు సంపాదనలోనే ఉండిపోయింది, వ్యాపారంలోనే ఉండిపోయింది. ఆమె అప్పటికైనా చేసిన తప్పును గుర్తించి వెనుతిరిగి ఉండుంటే బాగుండేది. కానీ పెద్ద కుమారుడు చనిపోయాడు. అరే పెద్ద కుమారుడు చనిపోయాడు కదా అని బాధపడుతూ ఇంటికి వచ్చి వేదన పడేలోగా చిన్న కుమారుడు చనిపోయాడు. భర్త పోయే, కుమారులు పోయే, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు? కోడళ్ళు మాత్రమే. అయ్యో నా జీవితం చేదుగా మారిపోయింది, మధురమైన నా జీవితం చేదుగా మారిందని ఏడుస్తూ బాధపడుతూ కోడళ్ళకు చెప్పింది, మీది చిన్న వయసు కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోయండి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మళ్ళీ సెకండ్ మ్యారేజ్లు చేసుకోండి, మీ జీవితాలను గడపండి. మీరు నాతోనే వచ్చినట్లయితే నాకు ఇద్దరు కుమారులు లేరు, ఇద్దరు చనిపోయారు, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీ జీవితాలు కూడా వృధా అయిపోతాయేమో, కాబట్టి మీరైనా వివాహాలు చేసుకుని మంచిగా బతకండి అని ఆమె బ్యాగ్ తీసుకుని పశ్చాత్తాపడి, దేవా నాకు భర్తను బిడ్డలను ఇవ్వగా ఈ వ్యాపార పిచ్చిలో, ధన పిచ్చిలో, లోక సంబంధమైన వాటి పిచ్చిలో భక్తిని విడిచాను, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచాను, దేవుని ప్రజల యొక్క సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థించే అనుభవాలు విడిచిపెట్టి ధనం ఉంటే చాలనుకుని బయలుదేరాను, నేను పూర్తిగా నష్టపోయాను ప్రభా, నన్ను క్షమించు
నన్ను క్షమించు అని దేవుని వైపు తిరిగింది. ప్రార్థనలో దేవుని వైపు తిరగడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా వినాలి. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు రూతు ఒక మాట అడుగుతుంది, అత్త నేను నీతో కూడా ఉంటానంటే ఎందుకమ్మా నాతో ఉంటావు, వెళ్ళిపో, నువ్వు వివాహం చేసుకోమని చెప్తే అప్పుడు రూతు ఒక మంచి మాట చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దర్శనమే నా దర్శనం, నీ మార్గమే నా మార్గం అని చెప్పి ఒక తీర్మానం తీసుకుంది. ఆ రోజు రూత్ చెప్పినటువంటి మాట, a faithful woman, she said, your God is my God, your people are my people. She took a decision, I just want to follow my God. అంటే దేవుడు ఆ మాటలు విన్నాడు, ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు, ఆమె కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే వంశావళిలో రూతును కూడా తన వంశావళిలోకి తీసుకున్నాడు. అండ్ ద నెక్స్ట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఒక మంచి సేవ చేసే బిడ్డగా. రోమన్స్ 16:1-2, రోమపత్రిక 16:1-2 వచనాలు. కెంకే క్రియలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొనండి. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలు. షీ వర్క్డ్, ఒక సర్వెంట్గా చేసింది ఫీబే, ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్. నాకు సాయం చేసింది, అనేకులకు సాయం చేసింది సేవలో. ఆమెను మీ ఎద్దుకు పంపిస్తున్నాను, ఆమెకు మీరు సహాయంగా ఉండండి అని అపోజిట్ పౌలు చెప్తున్నాడు. ఒక స్త్రీ అపోజిట్ పౌలు గారి సేవలో చాలా సహాయంగా ఉందట. అంతేకాకుండా అక్కడ పరిచర్యలు ఎన్నో సహాయాలు చేసిందట. కాబట్టి ఆమె రోమా సంఘానికి పంపించేటప్పుడు, రోమలో ఉన్న సంఘస్థులారా మీకు సిఫారసు రాస్తున్నాను, ఆమె భక్తురాలు, ఆమె యథార్థమైన పని చేసేటువంటి వ్యక్తి. షీ ఈజ్ అ వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. సో ప్లీజ్ డూ హెల్ప్ హర్. షీ రియలీ హెల్ప్ మీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని సర్వీస్లో ఎంతో సాయం చేసిందని. సో ఫెయిత్ఫుల్ సర్వెంట్. ద థర్డ్ వన్, ఫెయిత్ఫుల్ టీచర్. మనము నోరు తెరిచి మంచి బోధ చేయాలట. క్రిస్టియన్ ఉమెన్, షీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్, దట్ మీన్స్ షీ ఈజ్ అ ప్రేయర్ఫుల్ ఉమెన్. ద సెకండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, అంటే అందరికీ సర్వీస్ చేసే బిడ్డ. మూడవదిగా ఫెయిత్ఫుల్ టీచర్, అందరికి టీచ్ చేస్తుంది, బిడ్డలకు బుద్ధి నేర్పుతుంది, చుట్టూ ఉన్న వారికి జ్ఞానం నేర్పిస్తుంది. ద ఫోర్త్ వన్, ఎ ఫెయిత్ఫుల్ విడో, అంటే ఒకవేళ భర్త చనిపోతే ఆమె ఇక నా జీవితం ఎందుకని ఊరేసుకొని చనిపోదు, కానీ ఆమె దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఒక తల్లిగా అందరినీ ఆదరిస్తూ బలపరిచే వ్యక్తిగా ఉంది. 1 Timothy chapter 4:1-16. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యందు భయభక్తి రూతుకు వీటిని బాగా ఆపాదించవచ్చు. రూత్ ఏ విధంగా ఉందంటే భక్తి కలిగిన బిడ్డగా మారిపోయింది, మంచి సర్వీస్ చేసే బిడ్డగా మారింది, ఆ తర్వాత ఫెయిత్ఫుల్ టీచర్గా మారింది, ఆ తర్వాత విడో అయింది, భర్త చనిపోయాడు, అయినప్పటికీ భక్తిని విడవల భయభక్తి కలిగే జీవించింది. నెక్స్ట్ మ్యారీడ్ రెస్పాన్సిబిలిటీస్, వివాహమైన తర్వాత వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్. ఏ ఫెయిత్ఫుల్ హెల్పర్, మరి స్త్రీ వివాహంలో ఎలా ఉంటుందంటే మంచి హెల్పర్గా ఉంటుంది, సాటి అయిన సహకారి. జెనసిస్ చాప్టర్ 2:18, 1 Corinthians chapter 11:9, టైటస్ చాప్టర్ 2:3-5, ఆదికాండం 2:18, 1 కొరింథీ పత్రిక 11:9, తీతు పత్రిక 2:3-5 వచనాల్లో 3-5 వరకు. ద సెకండ్ వన్, ఫెయిత్ఫుల్ వైఫ్, ఆమె మంచి భయభక్తి కలిగిన భార్యగా ఉంటుంది. హీబ్రూస్ చాప్టర్ 13:4, హెబ్రీ 13:4, ఎఫెసీ 5:22-33 వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 5:22-33. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్, ఎ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, ఆమె అంతటితో ముగించదు, ఒక మంచి స్నేహితురాలుగా భర్తను బిడ్డలను అర్థం చేసుకుంటుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. జెనసిస్ చాప్టర్ 2:18, 2:18 వచనంలో. ఇవన్నీ కూడా ఫెయిత్ఫుల్ ఉమెన్లో ఉన్న గుణాలు. ద థర్డ్, మరి 3వ పోర్షన్లో రాసుకోండి, ఏ ఫెయిత్ఫుల్ మదర్, ఒక తల్లిగా ఉండి ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ద నెక్స్ట్, ఏ ఫెయిత్ఫుల్ హోమ్ ప్రొవైడర్, ఇంటికి సంబంధించిన అన్నీ కూడా సమకూరుస్తుంది, కుటుంబానికి ఇంటికి సంబంధించినవన్నీ. ద నెక్స్ట్ వన్, ఏ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, పిల్లలతో కూడా సమాధానంతో స్నేహితురాలుగా వ్యవహరిస్తుంది. క్రైస్తవ స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ ఫెయిత్ఫుల్నెస్ అనేది మన జీవితంలో ఉండాలి. ఫెయిత్ఫుల్ క్రిస్టియన్, ప్రేయర్ ఉమెన్గా, ఫెయిత్ఫుల్ సర్వెంట్, మంచి సేవ చేసే బిడ్డలుగా. మరి హాస్పిటల్స్లో 96% క్రైస్తవ నర్సులు సేవలు అందిస్తున్నారు ప్రపంచం అంతట్లో, మన దేశంలో కూడా. మరి ఫెయిత్ఫుల్ టీచర్స్గా ఎన్నో విద్యలు, ఎన్నో బుద్ధులు నేర్పించి లైన్ కట్టేవాళ్ళు మిషన్ స్కూల్లో బిడ్డలు జాయిన్ చేయడానికి. ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్లు అందరూ డెడికేటెడ్, పెళ్లి చేసుకోలేదు, మరి జీవితం త్యాగం చేసి
సేవ చేస్తూ పిల్లలకు విద్య నేర్పించేవారు. కాబట్టి చాలామంది పోటీ పడి ఆ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇష్టపడి ప్రపంచం అందరికి టీచింగ్ చేసి బుద్ధి జ్ఞానం నేర్పించారు. అలాగే ఫెయిత్ఫుల్ విడోగా ఉండి ఆదరించి అనేక మందిని, భర్త చనిపోయిన అనేకులను భక్తిలోకి నడిపించాడు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఫెయిత్ఫుల్ హెల్పర్గా ఉండి భర్తకు పెళ్లిలకు సాయం చేసిన వారుగా ఉన్నారు క్రిస్టియన్ ఉమెన్. ఫెయిత్ఫుల్ వైఫ్గా ఉండి కుటుంబానికి సేవలు అందించిన వారు ఉన్నారు. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్గా ఉండి స్నేహితులుగా అన్ని విధాలుగా సేవలు అందించారు. ఫెయిత్ఫుల్ మదర్గా ఉండి అనేకమైన సేవలు చేస్తుంది. ఫెయిత్ఫుల్ ప్రొవైడర్గా ఉన్నారు. పురుషుడికి స్త్రీకి ఉన్న తేడా ఒకసారి చెప్పి ప్రార్థన చేస్తాను. పురుషులు సహనం తక్కువ, స్త్రీలకు సహనం ఎక్కువ. అందుకే నవమాసాలు మోసి బిడ్డను కని పెంచే పని ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకా పురుషునిగా? స్త్రీకి ఇచ్చాడు. పురుషునికి ఇచ్చుంటే పురుషుడు ఒక్క బిడ్డను కన్నాడా లోకానికి అంతం వచ్చినట్టే. ఎందుకంటే చిన్న తలనొప్పి వస్తే ఇంట్లో భూకంపం వచ్చినట్టే, చిన్న నడునొప్పి వస్తే ఇంట్లో సునామీ వచ్చినట్టే. అదే స్త్రీకి ఎంత తలనొప్పి ఉన్నా ఆ బాంబో ఈ బాంబో ఆమర్తాంజనో ఏదో రాసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని ఆపదు. బ్రేక్ఫాస్ట్ ఆగదు, లంచ్ ఆగదు, డిన్నర్ ఆగదు, అన్ని పనులు ఆమె చేస్తూనే ఉంటుంది. తలనొప్పిగా ఉందని పని చేయకుండా మానదు, జ్వరంగా ఉందని, అనారోగ్యంగా ఉందని ఏ పని ఆపుదామే. నేను ఆగిపోతే బిడ్డల విషయం ఏమవుతుంది, పెద్దల విషయం అవుతుంది. ఒక పెద్దవాళ్ళు అడిగారు, నాన్న ఈ ప్రపంచంలో ఉన్న మెరకల్ ఏంటో చెప్పండి, ద బెస్ట్ మెరకల్ ఇన్ ద వరల్డ్ చెప్పండి, అమేజింగ్ మెరకల్ అన్నప్పుడు ఓ బాబు చెప్పంటే ల్యాప్టాప్, మరో బాబు స్మార్ట్ ఫోన్, మరో బాబు ఐఫోన్, మరో బాబు చెప్పాడు మా మదర్ అన్నాడట. అదేంటి మీ మదర్ ఎలాగ ప్రపంచంలో సూపర్ న్యాచురల్ మెరకల్ ఎలా అవుతుంది అంటే, అవును బాగా ఆలోచన చేయండి, మా అమ్మకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఆ 2 చేతులు 2 కాళ్ళతో మా చెల్లిని, నన్ను, మమ్మల్ని అందరూ లేపుతుంది. మా చెల్లికి నాకు స్నానం చేయిస్తుంది. ఆ 2 చేతులతోనే మాకు బట్టలు దొరుకుతుంది. ఆ 2 చేతులతోనే మా నాన్న క్యారేజ్ కడుతుంది. ఆ 2 చేతులతోనే ఇంటికి నీళ్లు తీసుకొస్తుంది. ఆ 2 చేతుల్లోనే వంట ఆగకుండా చేస్తుంది. ఆ 2 చేతులతోనే మధ్యాహ్నం లంచ్ చేస్తుంది, రాత్రి డిన్నర్ చేస్తుంది. ఆ 2 చేతులతోనే పోస్ట్ మ్యాన్ వస్తే ఆ లెటర్ అందుకుంటుంది. ఆ 2 చేతులతోనే అన్ని సేవలు చేస్తుంది మా అమ్మ. మా అమ్మ చేతులు ఎప్పుడు ఆగిపోవు. సెల్ ఫోన్కి బ్యాటరీ అయితే ఆగిపోతాయి, ఐఫోన్కి బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది, మరి ల్యాప్టాప్కి బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది ఛార్జింగ్ చేయకపోతే. మా అమ్మ ఇప్పుడు ఆగలేదన్నాడట. ఆమేన్, హల్లెలూయా. చిన్నవాడికి అర్థమైంది అమ్మ విలువేంటో, చాలామంది బిడ్డలకు అర్థం కాల అమ్మ విలువ. అందుకే అమ్మతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రసంగం అయ్యాక తప్పక ఫోన్ చేసి, మమ్మీ పాస్టర్ గారు ప్రసంగం విన్నాను, నిన్న ఒకసారి నన్ను జ్ఞాపకం చేశారు, వండర్ఫుల్ మదరు, నువ్వు మాకెంతో మేలు చేశావు, నిన్ను దేవుడు బహుగా దీవించుగాక, నీ అక్కర్లు తీర్చునుగాక, నీకు ఏం అవసరం ఉందో చెప్పు, నేను కొనిస్తానని చెప్పి మీరు కొని ఇచ్చుదురుగాక. బైబిల్లో దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఏ స్త్రీ అయితే ఆదామును దేవునికి దూరం చేస్తుందో ఆ స్త్రీ ద్వారానే దేవుడు ఈ లోకానికి రావడానికి, కన్యక గర్భవతిగా ఈ లోకానికి వచ్చాడు. పునరుద్ధాన వార్త, తిరిగి లేచిన వార్త క్రైస్తవానికి ఎన్నుమొక్క లాంటిది. అలాంటి వార్తను పురుషుల ద్వారా పంపకుండా మగ్దలేని మరియ ద్వారా అందరికీ అందేలా దేవుడు చేశాడు. 3వ యోహాను పత్రికలో ఏర్పరచబడిన అమ్మ, నీకును నీ పిల్లలకును, నీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు, అంటే నీ సంగమునకు నేను రాస్తున్నాను అన్నాడు. అంటే కొంతమంది స్త్రీలు సేవ చేయడానికి ఏం చేయబడ్డారు? ఏర్పరచబడ్డారు. ఏర్పరచబడిన తల్లులు ఉన్నారు, మంచి సేవలు చేసిన వారు. వారి సేవలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో కష్టపడ్డారు, ఎంతో పని చేశారు, ఎంతో సేవ చేశారు. కాబట్టి ఉమెన్స్ని ఎప్పుడు కూడా తక్కువ చూడద్దు. బైబిల్లో ప్రభు ఇద్దరిని సమానంగానే చూశాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించలాగున ప్రార్థన చేసుకుందాం. అధికారులు, పెద్దలు, చిన్నలందరికీ గౌరవించినట్టు, దేవుని కనపరుస్తున్నట్టుగానే స్త్రీలకు కూడా, అంటే వారికి కూడా ఘనతనివ్వాలి, వారిని కూడా సన్మానించాలి అని వాక్యం సెలవిస్తుంది. వాక్య లేఖనాలను మాటలు నమ్మినటువంటి వారు, ఎస్ లార్డ్, ఓ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్గా నేను జీవించాలనుకుంటున్నానన్న వారు ఒకసారి మీ చేతిని పైకెత్తి ఒక చెగుండు మీద పెట్టుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సమయం ముందు నీ నామములో ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తెలను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను. ఇగో ప్రభా, నీ యందు భయభక్తి కలిగిన రూత్ తాను సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉంది, భక్తి కలిగిన వ్యక్తిగా ఉంది. ఆమె ఎంతగానో మేలు చేసే వ్యక్తిగా ఉంది నాయన. అదే రీతిగా నా ప్రభా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజల నా ప్రజల నిర్ణయం తీసుకొని తన తీర్మానం దీవెనకరంగా మార్చబడింది. క్రీస్తు యొక్క వంశావళిలో రూతు కూడా జాయిన్ అవ్వగలిగింది ప్రభా. అటువంటి మంచి అవకాశాలను మీరు మాకు ఇస్తున్నప్పుడు వాడుకునేవారిగా చేయండి. సహోదరులందరినీ దీవించండి, సహోదరులందరినీ దీవించండి, తల్లులను దీవించండి ప్రభా, కుమార్తెలను దీవించండి, వారి కుటుంబాలకు గొప్ప వెలుగునివ్వమని వేడుకుంటున్నాను. ఇక్కడ కూడి వచ్చిన పెద్దలు, చిన్నలు, అధికారులు, సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాను. నీ ప్రేమతో నింపమని అడుగుతున్నాను మా తండ్రి. నీ పరిశుద్ధాత్మ వీరి మీదకి బలముగా వచ్చునుగాక. వీరింకను బలపరచబడి నీ రాకడకు సిద్ధపడలాగున సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.
ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు చెల్లును గాక. క్రీస్తు యేసుకు కృపా సమాధానాలు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.